కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సాక్షిగా దీనిపై ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దోచుకున్న వారిని శిక్షించేందుకు సీబీఐ విచారణ జరగాలన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని 2 రోజుల ముందు నుంచే ఎన్టీవీ చెప్పింది. మరి సీబీఐ విచారణ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడమే సముచితం. సీఎం రేవంత్. దోచుకున్న వారిని శిక్షించేందుకు సీబీఐ విచారణ జరగాలన్న రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సమగ్ర విచారణ జరపాలని ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ నివేదికలు చెప్పాయని, అందుకే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడమే సముచితమని ప్రభుత్వం భావించిందన్నారు. దోచుకున్న వారికి శిక్ష పడాలన్నారు రేవంత్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. కాళేశ్వరం అక్రమాలపై అర్ధరాత్రి దాటే వరకు అసెంబ్లీలో చర్చ జరిగింది. పీసీ ఘోష్ నివేదికను సభలో ప్రవేశపెట్టారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్పై చర్చ జరిగే సమయంలో సభ్యుల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంది. సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, అవకతవకల అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండ్ ఏజెన్సీస్. ఫైనల్లీ he has said that recovery certain amounts, take action against some of the agencies and put some criminal cases who has misled the commission. They have suppressed certain facts. Based on that suppression of certain facts, he has given direction to take criminal action against those people. The entire report is here. Now my government is table this report. We are asking your suggestions, not your decision. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ హాట్ గా జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం ఇచ్చిన రేవంత్ రెడ్డి పేరు మార్చి, ఊరు మార్చి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై విచారణ సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. అయితే జాతీయ దర్యాప్తు సంస్థకు కేసు అప్పగించేందుకు ఓ విధానం ఉంది. అదేంటో చూద్దాం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి. అనుకున్నట్లుగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కేసును ప్రత్యేక సమ్మతితో సీబీఐకి అప్పగించే అవకాశం ఉంటుంది. అయితే గతంలో కొన్ని పరిణామాల కారణంగా తెలుగు రాష్ట్రాలు సీబీఐ సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో సీబీఐ జోక్యంపై అనుమతిని తప్పనిసరి చేస్తూ జీవో నెంబర్ 51 జారీ అయింది. అంటే సాధారణ సమ్మతిని రద్దు చేయడంతో ప్రతి కేసులో సీబీఐ ప్రత్యేక అనుమతి తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. దీంతో అప్పటి జీవో ప్రకారం గతంలో ఇచ్చిన సాధారణ అనుమతులన్నీ రద్దు చేయబడ్డాయి. ఇక ముఖ్యమైన కేసు ఏదైనా సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అప్పగించాలి. దీనికి గెజిట్ నోటిఫికేషన్ లేదా అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు. దీని ప్రకారం స్పెషల్ విల్లింగ్ ఆర్డర్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపితే ముందుగా అనుమతిస్తుంది. అనంతరం సీబీఐ కేసును రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు మొదలుపెడుతుంది. ఇప్పుడు కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించడంతో గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాల్సి ఉంటుంది.